హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్ మనం రెగ్యులర్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం డే 6లో ఉన్నాం. మనకి డే 5 వరకు ఉన్న 5 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈ 5 వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో మనకు ఉన్నాయి. ప్లేలిస్ట్లో చూసినట్లయితే 45 డేస్ 45 టాపిక్స్ అని మనకు ఉంటాయి. ఆ 1 by 1 క్లియర్గా చూడండి. ఏదైతే నేను ఆర్డర్లో చేశానో ఆ ఆర్డర్లో మీరు చూడండి. ఖచ్చితంగా మీకు ఆర్డర్లో మీకు ఈజీ అవుతుంది. నేను బిఫోర్ క్లాస్లో ఏం చెప్పాను, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చెప్పాను. ఆ క్లాస్ ఎవరైతే చూడలేదో ఆ క్లాస్ చూడండి. ఆ క్లాస్ చూసిన తర్వాతే ఈ క్లాస్ చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకి యునెస్కోలో 2 లిస్ట్స్ ఉంటాయండి. ఏంటంటే మనకి సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 43 ఉన్నాయని చెప్పాను. ఈ 43తో పాటుగా మనకి ఏముంటాయంటే టెంటేటివ్ లిస్ట్స్ ఉన్నాయంటే ఈ టెంటేటివ్ లిస్ట్ అనేది కూడా మనకి లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్కడ నుండి వస్తున్నాయి అంటే ఈ 43 సైట్స్ నుండి రావడం జరుగుతుంది. ఇంకా పేపర్ టఫ్గా ఎప్పుడైనా ఇవ్వాలనుకుంటే మనకి ఎక్కువ వచ్చే క్వశ్చన్లు ఇక్కడ నుండి వస్తున్నాయి కాబట్టి ఇది కంప్లీట్ చేశాను. మీకు లాస్ట్లో టెంటేటివ్ లిస్ట్ గురించి మీకు చెప్తాను. ఈరోజు మనం బయోస్పియర్ రిజర్వ్స్ గురించి ఇక్కడ నుండి మనకు ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. మనకి బయోస్పియర్ రిజర్వ్స్, తెలుగులో కూడా బయోస్పియర్ రిజర్వ్స్ అంటారండి. ఇక్కడ మనకి ఈ బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 18. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. మనకి బయోస్పియర్ రిజర్వ్స్లో ఎలా ఉంటాయంటే మనకి బయోస్పియర్ రిజర్వ్ ఇలా చూసినట్లయితే ఇలా 3 జోన్స్ ఉంటాయండి. ఇలా 3 జోన్స్ ఉంటాయి. ఈ మిడిల్లో ఉన్న జోన్ ఏమంటాము అంటే కోర్ అంటామండి, కోరు. అదేవిధంగా ఈ సెకండ్ దీన్ని ఏమంటామంటే బఫర్ జోన్ అని చెప్తామండి, బఫర్ జోన్. అదేవిధంగా ఈ అవుటర్ లైన్ని ఏమంటామంటే ట్రాన్సిషన్ లేయర్ అని అంటామండి. అంటే మనకి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ కోర్ ఉంటుంది, తర్వాత బఫర్ జోన్ ఉంటుంది, తర్వాత ట్రాన్సిషన్ జోన్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ కోర్లో ఏమవుతుందంటే ఈ కోర్లో అంతరించిపోతున్న జీవులన్నీ కూడా ఈ కోర్లో ఉంటాయండి. ఈ రీజన్లో ఈ సెంటర్లో ఉంటాయండి. ఇక్కడికి మనకి మనుషులు ఎవరిని అలౌ చేయరండి. అదేవిధంగా టూరిస్ట్ని ఎవరిని అలౌ చేయరు. ఓన్లీ ఆ జీవులు మాత్రమే ఉంటాయి. అది ఇక్కడ నెక్స్ట్ బఫర్ జోన్ ఉందండి, 2వ లేయర్. ఈ బఫర్ జోన్లో ఏమో జరుగుతుంది అంటే ఈ బఫర్ జోన్లో మనకి జస్ట్ మినిమం టూరిస్ట్ అంటే ఎవరైనా రీసెర్చ్ చేయడానికి, ఎడ్యుకేషన్ రీసెర్చ్ చేయడానికి కానీ లేకపోతే మినిమం టూరిస్టులు మాత్రమే అలౌ చేస్తారండి. తర్వాత లాస్ట్ ఉందండి ట్రాన్సిషన్ లేయర్ లేదా ట్రాన్సిషన్ లేయర్ అంటారు కదా. ఇది మనకి నియర్ బై అంటే దగ్గరలో ఉన్న అడవులు లేకపోతే అగ్రికల్చరల్ ఇవన్నీ పక్కన ఈ ఏరియాలో నివసిస్తున్న గిరిజనులు అవ్వచ్చు. ఇలా వేరియస్ ప్రజలందరూ ఇక్కడ ఉంటారండి. సో వీళ్ళకి కొంచెం ఎలా ఉంటుంది, మిగతా దేనికి కూడా ఎలా ఉండదండి. అయితే మనకి ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయని చెప్పాను? 18 రిజర్వ్స్ ఉన్నాయి. 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 18 బయోస్పియర్ రిజర్వ్స్లో మనకి ఏమైందంటే 12 అనేవి ఎవరు గుర్తించారు అంటే యునెస్కో గుర్తించిందండి. యునెస్కో ఏ ప్రాజెక్ట్ ద్వారా? మ్యాబ్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఈ 12 బయోస్పియర్ రిజర్వ్స్ని గుర్తించడం జరిగింది. మ్యాబ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మెన్ అండ్ బయోస్పియర్ అండి. యునెస్కో మీకు బిఫోర్ వీడియోస్లో చెప్పాను. యునెస్కో అంటే ఏంటంటే ఫుల్ ఫాము యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ప్యారిస్లో ఉంది. క్లియరా? ఇక్కడ మనకి దీంతో పాటుగా మీరు బాగా ఫోకస్ చేయవలసింది ఏంటంటే మీకు ఇంకో టాపిక్ ఫ్లోరా ఫోనా అని 2 ఉంటాయండి. ఫ్లోరా ఫోనా ఈ 2 మనకి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి బయోస్పియర్ రిజర్వ్స్లో చూసినట్లయితే ఎక్కువ మనకి ఫోనా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఫ్లోరా ఫోనా గురించి మళ్ళీ సెపరేట్గా దీని మీద ఒక వీడియో చేద్దాం. ఈరోజు మనం బయోస్పియర్ రిజర్వ్స్ కోసం చూద్దాం. అయితే ఫనా గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలండి. ఫనా అంటే మనకి ఒక ప్లేస్లో నివసించిన యానిమల్స్ని ఏమంటామంటే ఫనా అంటాము. అదే ఒక ఏరియాలో ఉన్న చెట్లని మొక్కలను ఏమంటామంటే ఫ్లోరా అంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. ఫనా అంటే యానిమల్స్ అండి, ఫ్లోరా అంటే మనకి ఏంటంటే ఫ్లవర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్లవర్స్ అంటే మొక్కల నుండి కదా వస్తాయి ఫ్లవర్స్. అంటే ఒక ఏరియాలో ఉన్న మొక్కలను మనం ఏమంటామంటే ఫ్లోరా అని చెప్తామండి. ఫనా అంటే యానిమల్ అని గుర్తుపెట్టుకోండి. లేదా అంటే ఫనాలో 2 ఏలు వచ్చాయి కాబట్టి యానిమల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ప్రొటెక్ట్ లార్జర్ ఏరియాస్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటేట్ దెన్ ఏ టిపికల్ నేషనల్ పార్క్ ఆర్ యానిమల్ శాంచురీస్. ఇక్కడ మనకు చూసినట్లయితే ప్రొటెక్టెడ్ ఈజ్ గ్రాంటెడ్
మీకు ఇక్కడ చూసాను చూడండి. ఆఫన్ ఇన్క్లూడ్ వన్ ఆర్ మోర్ నేషనల్ పార్క్స్ రిజర్వ్స్ అలాంగ్ విత్ బఫర్ జోన్స్ దట్ ఓపెన్ సమ్ ఎకనామిక్ యూజెస్ ప్రొటెక్షన్ ఇస్ గ్రాంటెడ్ నాట్ ఓన్లీ టు ఫ్లోరా అండ్ ఫనా. మనకి 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్లో ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేవి మ్యాప్లో గుర్తించబడ్డాయి అని చెప్పాను, 12. ఇదిగోండి 12 ఆఫ్ ది 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ బేస్డ్ ఆన్ ది యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్. మీకు బిఫోర్ ఎగ్జామ్స్లో మ్యాబ్ యొక్క ఫుల్ ఫామ్ అడిగాడండి. మ్యాబ్ అంటే ఏంటంటే మ్యాన్ అండ్ ది బయోస్ఫియర్ యునెస్కో ప్రాజెక్ట్. అవి ఏంటి ఆ 12 అనేది ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మనకి ఫస్ట్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అండి. ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేమ్స్ అన్ని తెలుసుకోండి. మీకు షార్ట్కట్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో అది కూడా చెప్తాను. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఏ ఇయర్లో ఈ మ్యాప్ ప్రాజెక్ట్లో ఈ మ్యాప్ ప్రోగ్రామ్ లిస్ట్లో యాడ్ చేశారంటే 2000లో అండి. తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఈ రెండు కూడా తమిళనాడులో ఉన్నాయండి. తమిళనాడులో రెండు బయోస్ఫియర్స్ ఉంటాయి. అవి ఒకటి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్, రెండుది గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ అండి. ఇది ఏ ఇయర్లో రికగ్నైజ్ చేశారు అంటే ఈ లిస్ట్లో పెట్టారంటే 2001. తర్వాత సుందరీబన్ మీకు నేను చెప్పానండి. సుందర్బన్ అనే వర్డ్ కనిపిస్తే అది బయోస్ఫియర్ రిజర్వా లేకపోతే పార్కా లేకపోతే ఇంకేదైనా వర్డ్ సుందర్బన్ అనే వర్డ్ కనిపిస్తే డైరెక్ట్గా పెట్టవలసిన స్టేట్ ఏంటండి వెస్ట్ బెంగాల్ 2001. తర్వాత నందదేవి బయోస్ఫియర్ రిజర్వ్ ఉత్తరాఖండ్ 2004లో యాడ్ చేశారు ఈ లిస్ట్లో. అదేవిధంగా నాక్రిక్ బయోస్ఫియర్ రిజర్వ్ మేఘాలయ 2009. తర్వాత పంచమర్రి బయోస్ఫియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ 2009లో యాడ్ చేశారు. సిమ్లీపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ ఒడిశా 2009. గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ అండమాన్ నికోబార్. నెక్స్ట్ అచ్మన్కర్, నెక్స్ట్ అమర్కంటక్ బయోస్ఫియర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్. అగస్తమలై బయోస్ఫియర్ రిజర్వ్ కేరళ తమిళనాడు. కాంచనజంగా నేషనల్ పార్క్ సిక్కిం. తర్వాత పన్నా బయోస్ఫియర్ రిజర్వ్స్ మధ్యప్రదేశ్ 2020. అంటే మనకి ఏం చెప్పాను, ఈ 12 కూడా ఏం చేశారండి, ఈ 12 కూడా ఏ లిస్ట్లో పెట్టారు, మ్యాబ్ అంటే మెన్ అండ్ బయోస్ఫియర్. ఏ ప్రోగ్రామ్ ఇది, యునెస్కో ప్రోగ్రామ్. ఓకేనా, ఇక్కడ మనకి 1/1 ఇప్పుడు బయోస్ఫియర్ లిస్ట్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే మనకి 1986లో మొట్టమొదటిసారిగా ఏ బయోస్ఫియర్ని గుర్తించడం జరిగింది అంటే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. అందువల్లే మనకి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ మీద ఎక్కువ క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. ఏ ఇయర్లో గుర్తించారండి, 1986లో అండి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉంటుందంటే వైనాడు, నగర్హొల్లి, బందీపూర్, నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ ఇలా మనకు ఉంటుందండి. అయితే అంత లొకేషన్ అయితే అంత అడగడు కానీ స్టేట్ ఎక్కువ అడుగుతున్నాడండి. మనకి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉందంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ. ఎక్కువ పార్ట్ ఎక్కడుందంటే తమిళనాడులో ఉందండి. ఏ టైప్లో ఉందంటే ఇది ఎక్కడుందంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుందండి. మనకి ఇలా ఉంటాయండి, దీన్ని ఈస్టర్న్ ఘాట్స్ అంటారు, దీన్ని వెస్టర్న్ ఘాట్స్ అంటారు. ఇప్పుడు నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడుందండి, వెస్టర్న్ ఘాట్స్లో ఉందండి. నెక్స్ట్ ఇక్కడ ఫనా, ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాను. ఫనా అంటే ఏంటండి, అక్కడ ఉన్న యానిమల్స్ అని చెప్పాను. ఈ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో మోస్ట్గా ఉన్నది ఏంటంటే నీలగిరి తార్, టైగర్, లయన్ టైల్డ్. ఇవి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడండి. నీలగిరి తార్ అనేది ఎక్కడ ఉంటుందంటే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఉంటుంది. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ఏ స్టేట్లో ఉందంటే మేజర్గా తమిళనాడు, తర్వాత కర్ణాటక, కేరళ. ఏ టైప్ అంటే అది వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. తర్వాత 1988లో నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ అండి. నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ ఇది ఏ స్టేట్లో ఉందంటే ఉత్తరాఖండ్లో. ఎక్కడుందంటే ఇది వెస్టర్న్ హిమాలయస్లో ఉందండి. నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడుంది, ఉత్తరాఖండ్. ఏ టైప్ ఇది, వెస్టర్న్ హిమాలయ్. ఇక్కడ మనకి ఏ యానిమల్స్ ఉంటాయంటే స్నో లిపార్డు, హిమాలయన్ బ్లాక్ బర్రీ. ఎగ్జామ్లో మోస్ట్గా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ అండి ఇది. నందాదేవిలో మనకి ఏ యానిమల్స్ ఉంటాయి అంటే స్నో లిపార్డు, హిమాలయ్ అండి. తర్వాత నాక్రిక్ అండి. నాక్రిక్ అనేది చూసినట్లయితే మనకి వెస్ట్ గారో హిల్స్ అండి. మనకి మేఘాలయలో 3 హిల్స్ ఉంటాయండి. ఆ హిల్స్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఏ స్టేట్లో ఉందండి, మేఘాలయలో. ఇవి ఎక్కడ ఉంటుందంటే ఈస్టర్న్ హిమాలయస్లో ఉంటుందండి. అయితే నాక్రిక్లో మనకి ఏ యానిమల్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే రెడ్ పాండా. నెక్స్ట్ 4th వన్ చూసినట్లయితే గల్ఫ్ ఆఫ్ మన్నార్ చూసినట్లయితే అది ఏ స్టేట్లో ఉంటుందంటే తమిళనాడులో ఉందండి. ఇండియా పార్ట్ ఆఫ్ ది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్స్టాండింగ్ ఫ్రమ్ ది
రామేశ్వరం ఐలాండ్స్ ఇన్ ద నార్త్ కన్యాకుమారి ఇన్ ద సౌత్ ఆఫ్ తమిళనాడు అండ్ శ్రీలంక. అయితే ఇక్కడ మనకి భారతదేశానికి శ్రీలంకకి వేరు చేసే ఒక సంధి ఉంటుందండి, ఆ స్టేట్ ఉంటుంది. దాని నేమ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఏ స్టేట్ అంటే తమిళనాడు. తర్వాత 5th వన్ చూసినట్లయితే 1989లో మనకి గుర్తించింది సుందర్బన్ అనేది ఏ స్టేట్లో ఉంటుందంటే వెస్ట్ బెంగాల్. మనకి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఒకటి ఉంటుందండి, ఏంటంటే గంగా బ్రహ్మపుత్ర డెల్టా అండి. మనకి డిజిటల్ డెల్టా అని కూడా దీన్ని అంటారండి. పార్ట్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర గంగా. ఇది మనకి గంగా రివర్ అనేది ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో మనకి ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక డెల్టా ఫామ్ చేస్తుందండి. ఆ డెల్టా ప్లేస్లో మనకి సుందర్బన్ అనేవి ఉంటుందండి. ఇక్కడ మనకి మాంగ్రీవ్ ఫారెస్ట్ కూడా ఉంటుందండి. మాంగ్రీవ్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే సుందర్బన్లో ఉంటుంది. సుందర్బన్ అనేది ఏ స్టేట్లో ఉందంటే వెస్ట్ బెంగాల్. అక్కడ ఏముంటుందంటే ఇదిగోండి గంగాటిక్ డెల్టా. అక్కడ మేజర్గా ఏ యానిమల్స్ ఉంటాయంటే రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయండి. నెక్స్ట్ 6th వన్ చూసినట్లయితే 1989లో రికగ్నైజ్ చేయడం జరిగింది మానస్ అండి. మానస్లో చూసినట్లయితే ఇది ఏ స్టేట్ ఉందంటే అస్సాంలో ఉందండి. మనకి ఈస్టర్న్ హిమాలయస్లో ఉంటుంది. ఈ మానస్లో మన మేజర్గా ఉన్న యానిమల్స్ ఏంటంటే ఏసిటిక్ ఎలిఫెంట్స్, టైగర్స్, అస్సాం రూఫ్డ్ టర్టిల్స్, ఇస్పెడ్ హేరు, గోల్డెన్ లాంగరు, ఇవన్నీ కూడా మనకి ఏముంటాయంటే మానస్లో ఉంటాయి. మానస్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ స్టేట్లో ఉందంటే అస్సాంలో ఉందండి. తర్వాత 7th వన్ చూసినట్లయితే గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇది ఒక్కటే మనకి యూటీస్లో ఉంటుందండి. గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్స్ సదరన్ మోస్ట్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇక్కడ మనకి ఏముంటుందంటే ఎక్కువ సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ అనేవి ఈ నికోబార్ రిజర్వ్లో ఉంటాయండి. సాల్ట్ వాటర్ క్రోకోడైల్. అదేవిధంగా సిమ్లిపాల్ ఏ స్టేట్లో ఉంటుందండి? ఒడిషాలో ఉండదు. ఇది ఎక్కడ ఉంటుందంటే పార్ట్ ఆఫ్ మయూర్భంజ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ అనేది చాలా దానికి ఫేమస్ అండి. మనకి చౌ అనే డ్యాన్స్ కూడా బాగా ఫేమస్ ఏ డిస్ట్రిక్ట్ అంటే మయూర్భంజ్ అండి. ఈ చౌ అనే డ్యాన్స్ అనేది క్లాసికల్ డ్యాన్స్లో ఒక డ్యాన్స్ అండి. మనకి ఆ డ్యాన్స్లో వచ్చినప్పుడు ఈ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇది డక్కన్ పెనిన్సులాలో ఉంది. నెక్స్ట్ మనకి సిమ్లీపాల్లో బాగా ఫేమస్ ఏంటంటే బెంగాల్ టైగర్స్ అండి. బెంగాల్ టైగర్స్, ఏషియన్ ఎలిఫెంట్స్, రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి బాగా ఫేమస్ ఎక్కడంటే సిమ్లీపాల్లో. నెక్స్ట్ 9th వన్ చూసినట్లయితే దిబాంగ్ అండి. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. ఇక్కడ మనకి బ్రహ్మపుత్ర రివర్ అనేది ఏ స్టేట్లో ఫ్లో అవుతుందండి? మనకి అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా అస్సాంలో ఫ్లో అవుతుందండి. మనకి ఈ బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఉపనదే దిహాంగ్ అండి. ఈ దిహాంగ్ చుట్టూ ఈ బయోస్ఫియర్ రిజర్వ్ అని ఉంటుందండి. ఇక్కడ మనకి ఇది ఏ స్టేట్లో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. ఇక్కడ మనకి మస్క్ డీర్ ఉంటుందండి. అదేవిధంగా 10th చూసినట్లయితే 1997లో దిబ్రీ సైకోవా అనేది ఏ స్టేట్లో ఉంటుందంటే అస్సాం అండి. ఈస్టర్న్ హిమాలయస్లో ఉంటుంది. ఇక్కడ మనకి మేజర్గా ఉండేవి ఏంటంటే వైట్ వింగార్డ్ అండి. నెక్స్ట్ మనకి 11th చూసినట్లయితే పంచమర్రి బయోస్ఫియర్ రిజర్వ్. ఈ పంచమర్రి బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ఏ స్టేట్లో ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. ఇక్కడ మనకి జయంట్ స్క్వెరల్ అనేది బాగా ఫేమస్ అండి, స్క్వెరల్. తర్వాత 12th చూసినట్లయితే కాంచన్జంగా నేషనల్ పార్క్. మీకు ఈ కాంచన్జంగా అనే వర్డ్ కనిపిస్తే మీకు మైండ్లో గుర్తు రావాల్సింది ఒకే ఒక వర్డ్ అండి, సిక్కిం అండి. అది నేషనల్ పార్కా, అది ఏమి ఇచ్చినా మనకి బయోస్ఫియర్ రిజర్వా, ఏదైనా మనకి సిక్కిమే. పార్ట్ ఆఫ్ కాంచన్జంగా ఈస్ట్ హిమాలయస్లో ఉంటుంది. ఇందులో బాగా ఫేమస్ ఏంటండి? స్నో లిపార్డు, రెడ్ పాండా అనేది బాగా ఫేమస్. సిక్కింలో అయినా మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ ఉంది కదా, అందులో. తర్వాత 13 చూసినట్లయితే 2001లో రికగ్నైజ్ చేయడం జరిగింది అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ అండి. ఇది మనకి ఏ స్టేట్లో ఉంటుందంటే కేరళలో ఉంటుందండి. కేరళ, తమిళనాడు. ఎక్కువగా ఆన్సర్ ఎక్కడంటే కేరళ. ఈ కేరళ అనేది మనకి అందులో ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ మనకి నీలగిరి తార్ ఉంటుంది, ఏషియన్ ఎలిఫెంట్ ఉంటుందండి. నెక్స్ట్ 14th చూసినట్లయితే మనకి అచ్చన్కర్ అమర్కంటక్ బయోస్ఫియర్ రిజర్వ్ ఉంటుందండి. ఇది మనకి ఏ స్టేట్లో ఉందంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈ రెండింటికి బార్డర్లో ఉంటుందండి ఇది. అందువల్ల ఈ 2 స్టేట్లకి ఈ అమర్కంటక్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్
ఏ హిల్స్లో ఉంటుందంటే మైకాలి హిల్స్ అనేది దగ్గరలో ఉంటుందండి. తర్వాత 15th చూసినట్లయితే గ్రేట్ రన్ ఆఫ్ కచ్. రన్ ఆఫ్ కచ్ అనేది ఎక్కడ ఉంటుందండి? గుజరాత్లో ఉంటుందండి. ఏదంటే ఎడారిలో ఉంటుంది, డిజర్ట్. ఇండియన్ వైల్డ్ యాసెస్ ఉంటుంది. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. ఇండియన్ వైల్డ్ యాసెస్ అనేవి ఎక్కడ ఎక్కువ ఉంటాయని అడుగుతాడండి. ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందంటే గ్రేట్ రన్ ఆఫ్ కచ్. అక్కడ ఏదంటే గుజరాత్ అండి. నెక్స్ట్ 16 చూసినట్లయితే మనకి కోల్డ్ డెజర్ట్ అండి. కోల్డ్ డెజర్ట్ అనేది ఏ స్టేట్లో ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్, వెస్ట్రన్ హిమాలయస్లో ఉంటుంది. స్నో లిపర్డ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకి హిమాలయస్లో ఎక్కువగా స్నో లిపర్డ్స్ ఎక్కువ ఉంటుందండి. తర్వాత శేషాచలం హిల్స్, ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే శేషాచలం అనేది మనకి ఏ స్టేట్లో ఉంటుందండి? శేషాచలం అనేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనందరికీ తెలుసండి. శేషాచలం రేంజెస్ కవరింగ్ పార్ట్స్ ఆఫ్ చిత్తూరు, కడప డిస్ట్రిక్ట్లో ఈ శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ హిల్స్లో ఉంటుందండి. స్లెండర్ లోరీస్ అనేవి ఇందులో బాగా ఫేమస్. నెక్స్ట్ రీసెంట్గా ఉన్నది 2011లో గుర్తించింది పన్నా అండి. పార్ట్ ఆఫ్ ది పన్నా ఛతర్పూర్ డిస్ట్రిక్ట్ ఇన్ మధ్యప్రదేశ్లో. మోస్ట్ డెసిడీస్ ఫారెస్ట్ అండి. బెంగాల్ టైగరు, అదేవిధంగా బెంగాల్ టైగర్ అనేది ఇక్కడ బాగా ఉంటుందండి. ఇది ఓవరాల్గా మనకి ఉన్న 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ అండి. 18 బయోస్ఫియర్ రిజర్వ్స్. సో ఈ విధంగా మీరు ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ మీకు గుర్తుంటే ఒక మ్యాప్ ఫార్మేట్ చెప్తానండి. మ్యాప్లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.